జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక అత్యంత సన్నిహితుడు, నీడలాగా మెలిగినటువంటి వ్యక్తి, ఆయన కోర్ టీం సభ్యుడు. ఒకప్పుడు జర్నలిస్ట్ గా పనిచేసి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి తీసుకుని వెళ్ళి ఆయన ఒప్పించి తన టీంలో పెట్టుకున్నటువంటి వ్యక్తి వివేక్ బాబు అని. ముందు జర్నలిస్టు, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడు, తర్వాత ఆ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి అనే హోదా కూడా ఆయనకి ఇచ్చారు. అయితే 5 ఏళ్ల పాటు అతను వాడుకుని అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పవర్ లోకి వస్తే గవర్నమెంట్ లో కీలకమైనటువంటి పొజిషన్ లో ఉంటాడని సర్వసాధారణంగా ఎవరైనా అనుకుంటాం. కానీ ఈ రోజు ఆయన పరిస్థితి తెలిస్తే అత్యంత దీనంగా, అత్యంత ఘోరంగా, ప్రాణ సంకటమైనటువంటి వ్యాధితో ఆయన ఇబ్బంది పడుతూ తీవ్ర అనారోగ్యంతో ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు, 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు ఉండి కూడా అంతలాంటి వ్యక్తిని కనీసం పట్టించుకోకపోతే, వైద్యం చేయడానికి ఖర్చులకు కూడా ఆర్థికంగా ఆయన దగ్గర లేకపోతే, ఈ రోజు ఆ జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకుని ఫండ్ రైజింగ్ చేసుకుని అతనికి వైద్యం చేయిద్దామని ఆలోచిస్తున్నారంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఎవరికి న్యాయం చేస్తారు? పవన్ కళ్యాణ్ పార్టీలో ఆ వివేక్ బాబు అన్నది నాకు తెలిసినంత మటుకి నిజాయితీగానే ఉంటాడు, అవినీతి మార్కులు కానీ దందాలు కానీ ఏం చేయలే. అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో నిజమైనటువంటి నిజాయితీ పనులకు స్థానం లేదు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏముంటది? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అధికారంలోకి రాకముందు నిజాయితీ అనే మాటలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పనులతోనే చట్టాపట్టాలు వేసి తిరిగే పరిస్థితి. అంటే ఒక ఉదాహరణ, ఆ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక యువకుడు, వాళ్ళ తల్లి ఒక టీచరు, తండ్రి గారేమో ఆర్మీ, ఒక డిసిప్లైన్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎథిక్స్ ఉన్నటువంటి అబ్బాయి సమాజంలో పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటి ప్రేరేపితమైనటువంటి కోపంతో కూడినటువంటి అరమరికలతో కూడినటువంటి స్పీచ్లకి అట్రాక్ట్ అయ్యి, లేదా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు నమ్మి ఆయన ఏరు కోరి తీసుకుని వెళ్ళి నట్టేట ముంచేశాడు ఈ రోజు వివేక్ బాబు అన్న యువకుడిని. కనీసం ఆరోగ్యం బాగోపోతే కూడా పట్టించుకోవట్లేదు. ఇదే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత నటిస్తాడు, సినిమాల్లో నటిస్తాడు, నటించడా సెకండరీ, ఎంత నటిస్తాడు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఎప్పటికైనా మానవత్వంతో, మీ తాలూకా మనిషినే కదా, మానవత్వం ఉండాలి, మంచి ఉండాలి. రాజకీయాల తర్వాత సుగాలి ప్రీతికి అన్యాయం చేస్తారు, తల్లి గారిని మా నాన్న మాటలు అంటారు, అధికారంలో రావడానికి ఆమెను చాలా యూజ్ చేసుకున్నారు, ఈరోజు వివేక్ బాబుని యూజ్ చేసుకున్నారు, ఇలా ఎంతమందిని వాడుకుంటారు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యువతకో, హిందుత్వానికో, కాపు జాతికో ప్రతినిధి మాత్రం కాదు. ఆయన దేనికి ప్రతినిధి అంటే మోసానికి ప్రతినిధి.